of life. ఇక చర్చ మాటకు వస్తే ఐ హావ్ 3 మేజర్ క్వశ్చన్స్. 3 ప్రధాన ప్రశ్నలు. ఈస్ కాంగ్రెస్ ఫైన్ ట్యూనింగ్ ఇట్స్ ఇంజన్ ఫర్ 2014 ఎలక్షన్? 2014 ఎన్నికలకు ముస్తాబ్ అవుతుందా? ఈస్ ద గ్యాప్ వైడనింగ్ బిట్వీన్ ద పీపుల్ ఇన్ ది పవర్ అండ్ ద పార్టీ మెన్? ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు పార్టీ కేడర్ కు మధ్య అగాధం పెరిగిందా? ఈస్ ద కాంగ్రెస్ మేకింగ్ ఎవ్రీ ఎఫర్ట్ టు కమ్ బ్యాక్ టు పవర్? మళ్ళీ మనమే రావాలి అంటే ఇక జనాకర్షణ పథకాలు జజ్జనక జనారేనా? ఆమ్ ఆద్మీ కా హాత్ ఒక విశ్లేషణ. ఎన్నికల పోరు సమరానికి పార్టీలు కుస్తీ పడుతున్నాయి. మేధో మదనాల పేరిట పార్టీలు ఎన్నికల వ్యూహానికి మెరుగులు దిద్దే పనిలో మునిగి తేలుతున్నాయి. నిన్న గులాబీ కారు తమ ఇంజన్ ఫైన్ ట్యూన్ చేయగా నేడు కాంగ్రెస్ పార్టీ చేతివేళ్లను బిగించే పనిలో పడింది. గత 3 సంవత్సరాలుగా కేంద్రంలో కొలువుదీరిన యూపీఏ 2 ప్రభుత్వంలోని ప్రధాన పార్టీ హర్యానాలోని సూరజ్ కుండ్లో సంవాద్ బైఠక్ నిర్వహించింది. తలపండిన పార్టీ పెద్దలు కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు నింపి పరిగెత్తేలా చేయడానికి కంకణం కట్టుకున్నారు. యూపీఏ 2 ప్రభుత్వ కాలంలో మొట్టమొదటిసారిగా 70 మంది అగ్రనేతలు పార్టీ స్థిరత్వాన్ని కాపాడుకునేందుకు మేధోమదనం చేశారు. 2009 ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై పోస్టుమార్టమూ నిర్వహించారు. ఇందులో భాగంగా పార్టీ అధినేత్రి అందరూ ఏకమై తిరుగులేని శక్తిగా ఎదగాలని పిలుపునిచ్చారు. సమస్యల్లా ఎన్నికలకు గడువు ముంచుకొస్తుండటంతో ప్రతిపాదించిన పథకాలను ఆమ్ ఆద్మీకి ఏ విధంగా చేరువయ్యేలా చూడటంపై దృష్టి సారించారు. ఇందులో భాగంగానే యువనేత రాహుల్ గాంధీ ప్రభుత్వంలో ఎలాంటి పదవి ఆశించకుండా పార్టీని పటిష్టపరిచేందుకు సిద్ధమయ్యాడు. అంతేగాక ఇటీవల జరిగిన కేంద్ర కేబినెట్ కూర్పులో తనదైన ముద్ర కోసం కృషి చేశాడు. ఇటీవల అనేక రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల ఫలితాలు పార్టీని కలవరపెట్టినా ఓటమికి బాధ్యత వహించాడు. తనదైన ముద్రతో పార్టీలో నంబర్ 2కి ఎదిగాడు. ఇక ప్రత్యర్థుల నుంచి వస్తున్న అభియోగాలు, ఆరోపణలను ఏ విధంగా తిప్పికొట్టగలడన్నదే పెద్ద ప్రశ్న. ప్రభుత్వ పరంగా సమర్థవంతమైన ప్రధాని ఉండడంతో పథకాల అమలులో పార్టీకి ఎలాంటి సమస్యలు లేవు. కానీ సమస్యల్లా కింది స్థాయి కేడర్ను సమన్వయం చేసి వారిలో ఉత్సాహాన్ని నింపేదెలా, పార్టీని పటిష్టపరిచేదెలా? ఇప్పటికే అనేక అవినీతి ఆరోపణలతో పార్టీ ప్రతిష్ట దిగజారిన మాట వాస్తవం. ప్రతిపక్షాలకు టార్గెట్ అవుతున్నారు. దీటైన రీతిలో ప్రత్యర్థుల ఆరోపణలు ఎదుర్కోవాలని పార్టీ అధినేత్రి నాయకులను ఆదేశించింది. మరింత సమర్థవంతంగా పనిచేయాలని హుకుం జారీ చేసింది. విరామం లేకుండా జరిగిన సుదీర్ఘ భేటీలో ప్రస్తుత పరిస్థితులను ఏకరువు పెడుతూనే విమర్శల జడివానను ధీటుగా ఎదుర్కొనేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఇక పార్టీని బలోపేతం చేయాలంటే సాధించిన ఘనతను ప్రజలకు చెప్పుకుంటూనే ఇంకా మిగిలిన హామీలను అమలు చేసేదెలా? ఆమ్ ఆద్మీ కా హాత్. ఇది ఈ రోజు న్యూస్.